పెరుగు కారం పులుసు చేయాలంటే ఇలా చేయాలి. ముందుగా నేను ఒక అర లీటర్ పెరుగు వచ్చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇలా బాగా కలిపి సాల్ట్ వేసి ఆ తర్వాత కారం కూడా వేసుకునేసి ఇలా బాగా కలిపి ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. అంటే సగం గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి అందులో ఒక 2 గంటలు నూనె వేసుకోవాలి. వేడెక్కనిచ్చి తాలింపు గింజలు, ఎండి మిరపకాయలు కూడా వేసుకునేసి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసుకునేసి కాస్త అలా మగ్గనిచ్చి ఆ తర్వాత చిటికెడు ఇంగు పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు కూడా దాంట్లో వేసేసి ఇలా బాగా వేగనివ్వాలి. ఇలా వేగిందాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి తీసి మనం పెరుగు బాగా కలిపి పెట్టుకున్న దాంట్లో ఈ పోపు మొత్తాన్ని వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే గెంటితో కాస్త అలా కిందకి మీదకి తిరగేసుకోవాలి. తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర చల్లుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకుని వేడివేడిగా తింటే సూపర్.